ఇప్పుడు ఓకే. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి మారుమూల గిరిజన పంచాయతీ పూడేటి పంచాయతీకి సంబంధించి గుమ్మడంగి గ్రామం ఉందండి. ఆ గుమ్మడంగి గ్రామం అటు ఒరిస్సాకి ఇటు ఆంధ్రాకి సరిహద్దు గ్రామం. ఈ గ్రామంలో సుమారు 42 కుటుంబాలు గిరిజనులు జీవిస్తున్నారు. వీళ్ళకి తాత ముత్తాత నుండి సాగు చేస్తున్న పోడు భూములకి ఇంతవరకు పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈరోజు అందరికి డబ్బులు పడతానే కానీ వీళ్ళకి డబ్బులు పడిన పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు ఇప్పటికే గ్రీవెన్స్లో సుమారు 5-6 సార్లు కూడా గ్రీవెన్స్కి ఇచ్చినప్పుడు కూడా ఒక్క అధికారి కూడా ఆ ఊరికి రాని పరిస్థితి ఉంది. అలాగే ఆ గ్రామానికి రహదారి కూడా లేదు. రహదారి లేకపోతే ఒరిస్సా నుండి 2 లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడా వసూలు చేసుకుని ఒరిస్సా నుండి రహదారి కల్పించుకుంటారు తప్ప మన ఆంధ్రప్రదేశ్ ఏ రోడ్డు కూడా వేయలేదు. ఆ రోడ్డు కూడా ఈరోజు తప్పులు డొంకలు అయిపోయి పూర్తిగా మూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో వెంటనే ఆ గ్రామానికి పోడు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అలాగే రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు మేము గ్రీవెన్స్లో జేపీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, కొమరాడ మండలం సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా లంజ్ వరకు గతంలో బస్సు ఉండేది, ఆర్టీసీ బస్సు. ఇప్పుడు ఆ ఆర్టీసీ బస్సు 4 సంవత్సరాలు తొలగించడం వల్ల గిరిజన ప్రాంతాలు గిరిజన మహిళలు ఉచిత బస్సు అయినప్పుడు కూడా గిరిజన మహిళలు అవకాశం లేకపోయింది. ఈ గిరిజనులు కూడా పండించిన పంటలు తెచ్చుకోలేక సుమారు 60-70 కిలోమీటర్లు మోసుకుని వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బస్సు పార్వతీపురం నుండి కూనేరు మీదుగా లంజ్ వరకు బస్సు వేయాలని చెప్పి, అలాగే కొమరాడ మండల కేంద్రంలో నిధులపైన లావాదేవీలు నిధులు ఎంత ఖర్చు పెట్టింది, ఎంత వచ్చింది, అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేవి వాటిపైన దర్యాప్తు చేయాలని చెప్పి గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తే కలెక్టర్ గారు డిపిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ 2 నెలల్లోనే బయట పెట్టిన పరిస్థితి ఉంది. వెంటనే కొమరాడ పంచాయతీకి సంబంధించిన డిపిఓ వెంటనే దర్యాప్తు నివేదిక బయట పెట్టాలని, అలాగే దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రికి రహదారి మార్గంలో పూర్తిగా గోతులు 36 గోతులు అయ్యాయండి. ఈ గోతుల వల్ల వర్షాలకు నీరు నిండిపోయి అనేక మంది కాలు చేసి తిరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ గోతులన్నీ కప్పాలని చెప్పి ఈరోజు జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.